సాయి గారు నమస్కారం అండి. ఒకవైపు ఆర్మీ, నేవీ, డిఫెన్స్ ఈ మూడు కూడా చాలా సంయుక్తంగా పనిచేస్తున్నాయి. మోదీ గారి నాయకత్వంలో ఈ దేశం దినదిన ప్రవర్ధమానమై వెలుగుతుంది. మన దేశంతో దాడి చేస్తే ఎవరికైనా ఇదే గతి అని చెప్పేసి ప్రపంచంలో అనేక అగ్రదేశాలకు కూడా ఆపరేషన్ సింధూర్ ద్వారా సమాధానం చెప్పారు. కానీ మన ఇంట్లో మన పక్కన ఉన్న వాళ్ళు మన దేశంలో మన గాలి పీల్చుకుంటా, మన తిండి తింటా, మన నేల మీద నివసిస్తా మన దేశానికి ద్రోహం చేస్తే జ్యోతి మల్హోత్రా లాంటి యూట్యూబర్స్, షీ బిలాంగ్స్ టు హర్యానా, ఆమె డబ్బు కోసం కేవలం ఆర్మీ, నేవీ, డిఫెన్స్లో సంబంధించి వెళ్ళి దేశభక్తి పాటలు పాడి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తా 1,00,000 మంది యూట్యూబర్లను సంపాదించుకుంది. ఇట్లా దేశద్రోహానికి పాల్పడటం, పాకిస్తాన్కి మన నేవల్ బేసు, మన ఆర్మీ, నేవీ సమాచారాన్ని చేరవేయటం ఎలా చూస్తారు? జ్యోతి మల్హోత్రా ఈరోజు బయటకు వచ్చిన కేసు. నిజానికి ఇలాంటి వ్యక్తులు, ఇలాంటి మనుషులు ఈ యంగ్స్టర్గా ఉండి ఏదో యూట్యూబర్ మాత్రమే కాదు, విభిన్న హోదాల్లో గొప్ప గొప్ప స్థాయిల్లో ఉన్నవాళ్ళు మన డిఫెన్స్ ఫోర్సెస్ని వీకెండ్ చేయడానికి చాలామంది ప్రయత్నం చేసిన వాళ్ళు ఉన్నారు. ఇక జ్యోతి మల్హోత్రా అనేది ఇది ఒక దౌర్భాగ్యమైనటువంటి ఇంకా చెప్పాలంటే ఈరోజు యూట్యూబ్ ద్వారా మనం ఏదో ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు, మనుషుల్ని ఎట్లాగైనా మార్చొచ్చు అనే ఒక చిన్న మాధ్యమాన్ని పెట్టుకొని ఇంతకంటే సిగ్గుమాలిన పని ఇంకోటి ఉండదని నా ఉద్దేశం. నిజానికి చాలామంది ఆమె ఆడమనిషే ఇంకొక ఆడమనిషిని ఆపరేషన్ సింధూర్కి సంబంధించినటువంటిది ఒక సౌభాగ్యాన్ని బేస్ చేసుకొని ఒక ఆపరేషన్ సింధూర్ అనే ఒక మెసేజ్ని ఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ పాకిస్తాన్ మీద ఇస్తూ ఉంటే అదే ఒక ఆడమనిషి ఇక్కడ వైపు జ్యోతి మల్హోత్రా కనబడుతోంది. ఇంకోవైపు మీరు చెప్పినట్టుగా అటు వ్యోమికా సింగ్, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ ఉన్నారు, కల్నల్ సోఫియా ఖురేషి ఉన్నారు. సో ఎవరు మీ ఇన్ఫ్లుయెన్సరు, మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నది ఎవరు, మీకు ఎవరు ఐకాన్ అనేది ప్రజలు నిర్ణయించుకోవాలి. యంగ్స్టర్స్, టీనేజర్స్ ఇప్పుడు నిర్ణయించుకోవాలి. ఎంత దారుణం అంటే ఈవెన్ మన డిఫెన్స్ ఫోర్సెస్ని వీకెండ్ చేయడానికి చాలామంది ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తూనే వచ్చారండి. ఈవెన్ ఆ టైంలో కార్గిల్ వార్ టైంలో ఒక పేరు మోసిన జర్నలిస్ట్ ఎక్కడెక్కడ ఆర్మీ బేస్లు ఉన్నాయి, ఎక్కడెక్కడ నుంచి ఎవరు దాడి చేస్తున్నారు, కార్గిల్ వార్లో ఎక్కడి నుంచి ఏ కెప్టెన్ వస్తున్నాడు అని చెప్పేసి అప్పుడు లైవ్ టెలికాస్ట్లో చెప్పారు. 2008 ముంబై అటాక్స్ జరిగినప్పుడు కూడా ఇట్లాగే లైవ్ టెలికాస్ట్లు ఇస్తుంటే టెర్రరిస్టులు లైవ్ టెలికాస్ట్లు చూసుకుంటూ మన పైన దాడి చేశారు. సో ఇవన్నీ డైరెక్ట్ కోర్ట్ జడ్జిమెంట్లలో ఆ ఎంక్వైరీలో తేలిన విషయాలు. ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్గా నేరుగానే డబ్బుల కోసం మన స్థావరాలు ఎక్కడున్నాయి ఇవి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఒక యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లు పనిచేస్తున్నారంటే ఇంతకంటే దౌర్భాగ్యం ఏముంటుంది?